హాయ్ అండి అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ. నేనైతే అన్నయ్యకి రాఖీ కడదామని వచ్చిన. నాకు ఓన్ బ్రదర్స్ అంటూ ఎవరు లేరండి, పైన ఉంటారు అన్నయ్య వాళ్ళు, అంటే దేవుడిచ్చిన అన్నయ్య అన్నట్లు. అన్నయ్య చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. అన్నయ్యకి రాఖీ కడదామనేసి వచ్చిన. ఎవ్రీ ఇయర్ అయితే అన్నయ్యకి రాఖీ కడుతున్నా. ఇవాళ అన్నయ్య వచ్చే వరకు లేట్ అయింది. అందుట్లో కూడా 1:30 వరకు టైం బాగాలేదు, ఆ తర్వాత టైం బాగుంది అన్నందుకు నేనైతే అన్నయ్యకి ఈవినింగ్ రాఖీ కడుతున్నా. ఇగో మా మమ్మ కూడా కూర్చొని చూడండి, చూస్తుంది కూర్చొని. అక్క ఏమో వాళ్ళ అన్నయ్య వాళ్ళకి రాఖీ కట్టడానికి వెళ్ళింది. నేనేమో అన్నయ్యకి రాఖీ కడదామనేసి వచ్చిన. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అసలు ఏం రెడీ అవ్వలేదు. అన్నయ్య వచ్చేసరికి అప్పటిదప్పుడే ఇంట్లో ఎలా ఉన్నానో అలాగే వెళ్ళాను రాఖీ కడదామని. ఏగో రాఖీ అయితే కడుతున్నా. మా మమ్మ అయితే నించొని చూస్తుంది అన్నీ ఏం చేస్తురేంది అనేసి. ఈరోజు మా మమ్మకు కూడా పక్కన అక్క వాళ్ళ కూతురు వాళ్ళు కూడా రాఖీ కట్టారు. మా అమ్మ కూడా రాఖీ కట్టుకొని వచ్చింది. స్కూల్ డేస్లో, కాలేజ్ డేస్లో అయితే మేమే కట్టుకునే వాళ్ళం ఫ్రెండ్షిప్ బ్యాండ్ లాగా. ఇప్పుడైతే పైన ఒక అన్నయ్య ఉన్నాడు. ఆ అన్నయ్యకి రాఖీ అయితే ఎవ్రీ ఇయర్ కడుతున్నా. ఎక్కడ దూరం ఉన్నా కూడా వచ్చి కడదామనేసి ఫిక్స్ అయినా అన్నట్లు నేను. ఇప్పుడైతే మేము కింద ఉంటాం, పైన అన్నయ్య వాళ్ళు ఉంటారు కాబట్టి 2 నిమిషాల్లో పైకి వచ్చేసి రాఖీ కట్టిన. ఇన్ కేస్ మేము దూరం వెళ్ళినా కూడా ఎవ్రీ ఇయర్ అయితే వచ్చి కడతా నేను. అన్నయ్య అయితే నాకు ఏదో గిఫ్ట్ తీసుకొచ్చిండు చూడండి. గిఫ్ట్ కూడా ఏముందో మీతో ఓపెన్ చేసి మీతో షేర్ చేసుకుంటా, చూద్దాం ఏముందో. గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఎప్పుడైనా అన్నయ్య రాఖీ కట్టినప్పుడు డబ్బులు ఇచ్చేవాడు గాజులు వేయించుకోమని. ఈసారి ఏదో గిఫ్ట్ తెచ్చిండు, ఏముందో అని ఓపెన్ చేస్తున్నా మీ ముందు, మీరు కూడా చూద్దురు. ఏదో ఫోటో లాగైతే అనిపిస్తుంది, ఫోటో ఏదనేది తెలీదు, చూద్దాం ఇప్పుడు. నాది మా మమ్మూది అండి ఫోటో ఇది. మా మమ్మ చిన్నగా ఉండే అప్పుడు 4 months ఏమో ఉండే. చూడండి ఎంత బాగుంది.